హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈరోజైతే మన వీడియోలో ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. చాలామందికి ఏంటంటే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ రావట్లేదని చెప్పేసి అనుకుంటున్నారు. సో కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో మీరు ఇంట్లోనే ఈ వీడియోలో అయితే చూడండి. మీరైతే ఒక కప్పు అవిసె గింజలను అయితే తీసుకోండి, అదే ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదా. అలాగే 4 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. అంటే మనం ఏదైతే కొలత తీసుకుంటామో ఫ్లాక్స్ సీడ్స్ అనేవి దాంతో 4 గింతలమాట. 4 గింతలు వేసుకుంటే సరిపోద్ది వాటర్ అనేది. సో మీరైతే చిన్న మంట మీద మీరు ఇది బాయిల్ చేసుకుంటే కరెక్ట్‌గా 10 మినిట్స్ పడుతుందండి. మీరు మీడియం ఫ్లేమ్ గనుక పెట్టి మీరు బాయిల్ చేసుకుంటే గనక ఒక 8 మినిట్స్ సరిపోద్దనమాట. మీకు థిక్‌గా కావాలి అనుకుంటే 10 మినిట్స్ అలా మీరు కొంచెం గరిటె పెట్టి కలుపుతూ ఉండండి. లేదు అనుకుంటే 8 మినిట్స్‌లో కూడా మీకు అయిపోద్దన్నమాట. చాలా మంచిదండి ఇది హెయిర్ గ్రోత్‌కి. అలాగే మీకు ఫేస్‌కి కూడా మంచి షైనీగా వస్తదన్నమాట. మీ ఫేస్ అయితే తళతళ మెరిసిపోద్ది. మీకు ఫేస్ మీదున్న అలాగే మచ్చలు, పింపుల్స్ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇదైతే నేను రెగ్యులర్‌గా వాడుతున్నా అండి ఈ మధ్య. నా ఫేస్ మీదున్న చిన్న చిన్న నల్ల మచ్చలు ఇవన్నీ కూడా నేను 1 మంత్‌లో అయితే నాకు కొంచెం రిమూవ్ అవ్వడం అయితే నేను బాగా గమనించానన్నమాట. సో, నమ్మకంగా అయితే నేను దీని గురించి అయితే చెప్పగలను. హెయిర్‌కి అయితే చాలా పనిచేస్తది. నా హెయిర్ మొత్తం ఊడిపోతుందన్న టైంలో అయితే నేను ఈ జెల్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకైతే చాలా పనిచేసింది. హెయిర్‌కి అయితే మీరు దీనిలో ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని యూజ్ చేయొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.